భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు. ఇద్దరు చేతులు అక్షంతం పట్టుకొని నామాత్మకంగా చదువుకోండి. ఓం కేశవాయ నమః పాదం పూజయామి. ఓం గోవిందాయ నమః గురుపం పూజయామి. ఇందిరాపతాయ నమః జంబూం పూజయామి. అనుజ్ఞాయ నమః జామీనిం పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నౌర్యాయ నమః. ఓం శౌర్యాయ నమః. చక్రపాణినాయ నమః. జనార్దనాయ నమః. వామదేవాయ నమః. జగన్నాథాయ నమః. శ్రీవల్లభాయ నమః. చతుర్భుజాయ నమః. ఋషికేశాయ నమః. శంకరాయ నమః. గరుడధ్వజాయ నమః. నారసింహాయ నమః. మహాదేవాయ నమః. భువనేశ్వరాయ నమః. శ్రీధరాయ నమః. దేవకీపుత్రాయ నమః. అచ్యుతాయ నమః. పరజ్యోతిషాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఒకసారి భారతీయులు మంగళం కౌసలేంద్రాయ మానీయమునాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌముడలో విశేష ప్రాజ్ఞ కలవాడైన సూత మహర్షిని శౌరికాది మహాములు కొందరి కలిగి ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందరో ఏ తపస్సు చేసినా లబ్ధి పొందరో మాకు సూర్యంగా అంతయు విన్నవించండి అని అడిగారు. అని విన్న సూతుడు ఓ ముని చేస్తున్నారా పూర్వొకప్పుడు దేవరసేన నారదుడు శ్రీ మహావిష్ణువు మీరడిగినట్టు అడిగారు. భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దాన్ని మీకు చెప్పాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వొకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచు సర్వలోకాలకు కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వ జన్మ కర్మఫలములచే పలు జన్మలెత్తుతూ పలు కష్టం అనుభవించుచున్న
మానవులను చూచి జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయం ఏదైనా విచారించి విష్ణులోకంలోకి వెళ్ళమన్నాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణు లోకంలో చతుర్భుజుండు తెల్లని శరీరం గలవాడు శంఖ చక్ర కథాపద్మవలే భూషితుడు భగవంతుడు నారాయణ్ణి చూసి సంతసించసాగాడు. మనసుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలవివాహకమైన శ్రీమన్నారాయణ జగద్రక్షక భూలోకంలందు జనులందరూ బహు జన్మలలో పట్టుచు బహు కష్టంలో అనుభవించుచున్నారు, పాపకర్మంగా అనుభవించుచున్నారు. వారి కష్టంలను కడతేర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపు అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్టు చెప్పుచున్నాడు. ఓ నారద, లోకాలు కాంక్షతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలందులో అతి సులభోపాయం చెప్తారు వినమన్నాడు. భూలోకం నందు కూడా స్వర్గలోకం నందు కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒక్కటి కలదు. నీ అందరి వాచనీయంలోచే దానినే చెప్పుచున్నాడు. అదే సత్యనారాయణ స్వామి వ్రతము. దానికి విధానము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సర్వసుఖం అనుభవించి పరలోకంన మోక్షం పద్ధతిలో వ్రతం ప్రారంభం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు తొలగిపోటకు ఈ వ్రతం ఆచరించాలి. దీన్ని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒకసారైనా జరుపుకునవచ్చును. ఏకాదశి రోజు గాని, పౌర్ణమి రోజు గాని, సూర్య సంక్రమణ రోజు గాని ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయాన్నే లేచి దత్తధాన్యాన్ని స్నానాది నృత్యకృత్యంలో నిర్వర్తించి శుక్రభుజుడై భగవంతుడికి నమస్కరించి స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతం ఆచరించుచున్నాను, నాపై దయచూపుతూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించుకోవాలి. అట్లు సంకల్పించుకొని మధ్యాహ్న సమయంలో కూడా సంధ్యావాదం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానమాచరించి ప్రదోష కాలవాసు సంధ్య వేళ దాటిన పిమ్మట స్నానముగా అభిషేకించవలే, బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా. ఆ బ్రాహ్మణుడు మహాధైర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తి పొందినవాడై మరణాంతం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్టు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినచో వారు సర్వ దుఃఖంలో తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మున్నారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రత విధానాన్ని మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అంతటా ఋషులు మరలా సూత మహర్షిని అడిగారు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వలె విన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ వ్రతం ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని అడిగారు. సూత మహర్షి చెప్పుచున్నాడు, ఓ మున్నారా, బ్రాహ్మణుడు ఒకనాడు తన విభవం కొలది బ్రాహ్మణులను బంధువులను పెంచుకొని వ్రతం చేయనారంభించాడు. అంతను కట్టెల ముగ్గురేవాడు చెడుకు వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతం చూడసాగాడు. అతడు మిక్కిని తప్పిక గలవాడైనను బ్రాహ్మణుడు చేర్చున్న వ్రతమంతయు ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసే పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితం ఏమిటి? వివరంగా చెప్పమని అర్థించను. ఇప్పుడు ఇట్లు చెప్పాను, ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేసినచో సర్వకార్య సిద్ధి కలుగును.
కోరిన కోరికలు పోయించును సకలేశ్వరేవాడు వీళ్ళు సంతోషించి తన దాహం తీర్చుకొని స్వామివారి ప్రసాదం స్వీకరించి తన ఊరికి పోయాను. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుచు వ్రతం చేయ సంకల్పించుకున్న వాడై కట్టెల మోపును అమ్మగా వచ్చిన దాంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయదలిచాడు. అతడు కట్టెల ముప్పునకు మరుసటి దినంన నగరంలో ధనవంతులున్న ఇళ్ళ వైపు పోయాను. స్వామి అనుగ్రహం నుంచి అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికతడు వీళ్ళు సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, క్షీరం, పావు గోధుమలు, పూజా సామాగ్రిని తీసుకొని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానంగా సత్యనారాయణ స్వామి చేయడానికి జై సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇతడు ఇంద్రియాలను జయించిన వాడై సత్యవంతుడై ప్రతి దినమున దేవాలయంలోకి పోయి అచడ బ్రాహ్మణులకు ధనం ఇచ్చిన వారిని సంతృప్తిపరిచి దైవ దర్శనం చేసుకొని పోయేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి శుభ్రవతి. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నదీ తీరంన సత్యనారాయణ స్వాగతం చేశాడు. ఇంతలో సాధువుల యొక్క వర్తకుడు అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న తన నామను తీరంలో నిలిపి వ్రతం చేస్తున్న రాజు దగ్గరికి వచ్చి వినయంతో అడిగాడు. సాధువు అడుగుతున్నాడు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉంది అని కోరాడు. రాజు చెప్పుచున్నాడు, ఓ సాధువు, పుత్ర సంతాన ప్రాప్తికై మేమే సత్యనారాయణ స్వాగతం చేయుచున్నామని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విని సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ స్వాగతం చేసినచో సంతానం కలిగినచో నేను కూడా ఈ వ్రతమాచరించనున్నాడు. తర్వాత సాధువు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతమైవ గురించి విన్నవించాడు. సంతానం కలిగినచో తప్పక ఈ వ్రతమాచరించదన్నాడు. ఒకనాడు సాధువు భార్య లీలావతి ధర్మపరాలై భర్తతో సుఖమవుతుంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో, నాథ, మనకు సంతానం కలిగింది కదా, సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి చేస్తున్నట్టు కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, ఇప్పుడే ఎందుకమ్మా, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపార పని మీద నగరానికి పోయాడు. ఇట్లు కళావతి కన్న తండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణ్ణి వెతుటకు దూతను పంపాడు. సాధువిట్లు ఆజ్ఞాపించగా దూత కాంచనగరంలోకి పోయి అక్కడ ఒక చక్కని యోగ్యుడైన భర్త కుమారుణ్ణి వెంట తొడుకొని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలికను చూచి సాధువు తన కుమార్తెనిచ్చి విధి విధానంగా పెళ్లి చేశాడు. పుత్రికల ఆనందంలో పడిన సాధువు పెళ్లి వేడుకల్లో పడి సత్యనారాయణ స్వామి సంగతి మర్చిపోయాడు. అందులకు సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్ష గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుతో సహా బయలుదేరి సముద్ర తీరంలో ఉన్న రత్నసారపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురంన చంద్రకేతు మహారాజు పాలించుండేవాడు. కోపించి సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మర్చిపోయిన సాధువును క్షమించబోనుకున్నాడు. వ్రతం చేస్తానని వచ్చిన సాధువును అతినంతగల కఠినంతగల దుఃఖవంతుని కలుగా శపించాడు. శాప్రభావం వల్ల ఆనాడు రాజుగారి నగరంలో కొందరు దొంగలు ప్రవేశించి ఆ ధర్మను దొంగలించి ఆ రాజభటులు వెంట తరుముచుండగా సాధువులు వర్తకులున్న చోట పడవేచి పారిపోయి రాజభటులు, మహారాజా, ధర్మతో కూడిన దొంగలను పట్టుకొని తీసుకొని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదనుకొని వీరిని చెరసాలలో బంధించండి అన్నారు. భటులు ఇద్దరు వర్తకులను కారాగారంలో బంధించారు. వర్తకులంతా పట్టుకున్న సత్యదేవుడు చేతులు పట్టించుకోలేదు. ఇంకా చంద్రకేతు మహారాజు
వారి పడవలు ఎందున్న ధనధాన్యంతని తన ధనానగరంలోకి చేర్పించాడు. సత్యదేవుని శాపం వచ్చే ఇంటి అందున్న సాధు యొక్క భార్య కూడా కష్టాల పాలయ్యింది. వారి ఇంటి అందున్న ధనధాన్యంతని దొంగలు పడి అపహరించకపోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగస్తురాలయ్యను. దినతానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తు కొనసాగుతుంది. కుమార్తె కళావతి కూడా ఆఖరికి రమణిస్తూ భిక్షమెత్తు కొనసాగుతుంది. అలా తిరుగుతూ ఒకనాడు బ్రాహ్మణుని ఇంటికి చేరుతున్నది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి చేస్తుండగా చూచి గతాంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూచి లీలావతి ప్రేమతో ఇట్లడిగను, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పవలను. వెంటనే కళావతి, అమ్మ నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ స్వామృతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయానమ్మా. ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చున్నాడు కదా. అంతటా లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం చేసి కల్పించుకుంది. వర్తకుని భార్య లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామృతం చేసి, స్వామి మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించండి, నా భర్త యువనుడు సుఖంగా ఇల్లు చేరేటట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతములకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు యొక్క కలలో కనిపించి, రాజు నువ్వు బంధించిన వారిద్దరు దొంగలు కారు, వారి వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపివేయము, లేనిచో నీవు సర్వనాశనమయ్యేటట్టు చేస్తానని చెప్పించాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి వర్తకులను విడిపించి తీసుకురండి వచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చయలేనిచున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూచి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవశమై సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధువు ముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన శుభాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు ఇంకను వారిని అనేక విధములుగా గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనములకు రెట్టింపు ఇచ్చి వారిద్దరిని సంబరపరచాలి. సెలవు తీసుకొని తమ నిజవాసం నగేశారు. ఇది స్కాంద పురాణే రేవాకాండే తృతీయాధ్యాయ సమాప్తే. శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. సూత మహర్షి చెప్పుచున్నాడు. అడుపిమ్మడ వైశ్యులిద్దరు విప్రులకు దాన ధర్మంలో సంగి తీర్థయాత్రలు చేయించు నగరంలోకి బయలుదేరారు. సముద్రం నందు వారి విధంగా కొంత దూరం ప్రయాణం చేసి సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలని కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపంలో ధరించి, నాయనలారా మీ పడవలో ఏమున్నది అని అడిగారు. ధనదామాంతులైన వైశ్యులు సన్యాసిని చూసి పరశిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనములు దొంగలించాలని చూస్తున్నావా? పడవలు ఆకులారములు తప్ప మరి ఏమి లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లేగాక అన్నాడు. అట్లు పలికిన సన్యాసి నదీ తీరం నందు కొంత దూరంలో నిలబడి చోద్యం చూడసాగాడు. సన్యాసి ఎలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యంలో తీర్చుకొని వచ్చి పడవలోకి చూచి ఆశ్చర్యపోయి నిశ్చయుడయ్యాడు. దుఃఖంతో మూర్చిల్లాడు. తెరువు వచ్చిన తర్వాత తమ ధాన్యాది సంపాదనని ఏమైపోయాని విలపించసాగాడు. అంతడాలుడు మామయ్యను చూచి, మామయ్య ఏడవటం వలన ప్రయోజనమే, ఈ కోపం వల్లే సర్వస్వం కోల్పోయాము కనుక ఆయనను వేడుకుందాము, ఆయనను శరణు కోరుకుందాము, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరవను అన్నాడు. అల్లుని మాటలు విని సాధువు పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయంతో, స్వామి జ్ఞానశూన్యుడనే మిమ్మల్ని పరాశించాను, నా తప్పులు మన్నించండి, నన్ను క్షమించండి, నాపై దయ చూపండి అని పరపర విధాలుగా ప్రార్థించాడు. బోరును విలపించాడు. అంతటా సన్యాసి పోయి నా వ్రతం చేస్తానని సత్యనారాయణ స్వామి చెప్పి, మర్చిపోవుట భావ్యమా, దుష్ట బుద్ధితో ఉన్న నీకు కలవికి కలిగించాలని నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్ల నీకు దుస్థితి సంభవించింది, ఇప్పటికైనా తెలుసుకుంటున్నా అన్నాడు. సాధువు చెప్పుచున్నాడు, స్వామి ఇంద్రీకాక్ష లోకమంతయు నీ మాయామోహన పడి
కొట్టాడు మిట్టాడుచున్నారు. బ్రహ్మాది దేవతలే నీ మాయగాలు లేకున్నారు. నిన్ను తెలుసుకుంటామా మానవ మాతృండను నీ మాయలో చుట్టుకున్న సూక్ష్మ జ్ఞానిని నీ అనుగ్రహంలకు దూరమై తప్పించుచున్నాను అభాగ్యులను. నిన్ను తెలుసుకుంటామా నా పరమాస్వామి నా చూడగా అది అతను ధనరాశులతో నిండి ఉండటను గమనించి సంతుష్టుడై సత్యదేవుని దేవున తన కోరిక తగినని తన పరివారంతో స్వామి పూజించి శుక్రములకు ప్రయాణం సాగించను. కొంతసేపటికి తన సంపాను సంరక్షిస్తున్న అల్లుడితో అల్లుడు గారు కనుక ప్రముఖుడు అల్లుడు గారు వచ్చారు. బంధుమిత్రులతో కలిసి వచ్చారు. ఇప్పుడే పడవ వచ్చిందని వార్త చెప్పారు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి అమ్మాయి కళావతి సత్యనారాయణ స్వామికం త్వరగా ముగించిన అమ్మ నేను నా వద్దకు పోవచ్చున్నాను. నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రాని చెప్పింది. తల్లి మాటలు విని కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని పూజించడం మర్చి పరుగున పతిని చూచడానికి పోయింది. ప్రసాదాన్ని ఆరగించినందుకు సత్యదేవుడు కోపించి ఆ ధరమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్టు చేశాడు. అది చూసి ఒడ్డున ఉన్నవారు ఆహాకారాలు చేశారు. స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే. సూత మహర్షి చెప్పుచున్నాడు. ఓ ముని శ్రేష్ఠులారా మీకు మరో కథను విన్నవించాను శ్రద్ధగా వినండి. పూర్వము తుంగజుడనే రాజుండేనివాడు. వీళ్ళు ధర్మపరుడై ప్రజలను కన్న బిడ్డల చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరిగి వచ్చుచు మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకున్నటకు మారేడు చెట్టు కింద కొంతమంది గొర్రెలు తమ బంధుమిత్రులతో వ్రతం చేస్తుండగా చూచి స్వామికి నమస్కారం చేయక నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాలులందరూ ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు. గోపాలులందరూ ప్రసాదాన్ని తిన్నారు. కానీ రాజుగారికి అహంకారం అడ్డొచ్చి మీరు పెడితే నేను తినడం ఏమిటని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతటా స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు. తత్ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశనమయ్యాయి. క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్ట కష్టాల వెంటనే గొర్రెలు చెందుకుపోయి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతరించి మరణ ధనధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజు సుఖంలో ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వ సుఖంలో అనుభవించుచు క్రమం తప్పకుండా స్వామివారి వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి సిగాడు. మహోన్నతమైన వ్రతమును రాజును భక్తి శ్రద్ధలతో చేసిన వారును వ్రతం చూచిన వారును కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహములకు పాత్రులయ్యేదరు. ఆయన కృపచే ధనధాన్యాది సంతతిని పుత్ర పౌత్రాది సంతతిని పొందగలరు. పరలోకంలో సర్వస్వప్నం అనుభవించి మోక్షం పొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసిన దారిద్ర్యులు ధనవంతులు కాగలరు. బంధువు ముక్తి పొందగలరు. భయంకరులు అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభీష్టమంది అంత్యకాలంలో స్వర్గలోకంలో కలుగుతారు. కావున ఓముల్లారా మానవులు సర్వ దుఃఖముల నుండి విముక్తి చేయమగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని దాని ఫలితంలో ఆచరించినను ముక్తి నొందినను కథలను విన్నను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ స్వామికి మించినది లేదు. ఇది ప్రత్యక్ష ప్రకారమైనది. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని సత్యనారాయణని సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరి పేరుతో పిలిచిన కోరికలు తీర్చే స్వామి సత్యనారాయణ స్వామి సనాతుడైన శ్రీ మహావిష్ణువు కలియుగంలో అనేక రూపంలో ధరించి సత్యదేవుడిగా భక్తుల కోరికలు తీర్చేవాడు. సర్వదా వారిని కాపాడుచూ ప్రకాశిస్తుంటాడు. వ్రతం చేయలేని వారు
వ్రతం జరుగుతుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినను సత్యదేవుని కృపకు పాత్రులయ్యను సర్వ పాపముక్తులై సకల సంపదతో వర్ధిల్లును గాక. ఇది స్కాంద పురాణే రేవాకాండే పంచమాధ్యాయ సమాప్తే శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జై. వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. ప్రజారమణ వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి. మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి. మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా. మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము. శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ
చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి ప్రారంభని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను ధూపదీపముల నైవేద్యములు చేసిన ఇంకను కనక వర్షము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము స్వామి మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి అక్షింతలు తమ శిరముల కాంచి నిష్టగ వ్రతమును చేసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు స్వీకరించగా తీర్థ ప్రసాదము స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం శాంతి సౌఖ్యములతో భోగ భాగ్యములతో నడుపును సత్యనారాయణుడు రత్నాచలమున రమానాథుడు అన్ని వరములు ఉన్న దేవుడు అన్ని వరములను ఒసగే నాథుడు అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యం జరిపినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ